ఇవాళ కిమ్స్ శిఖర హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా కిమ్స్ శిఖర యాజమాన్యం చైర్మన్ వల్లేని భాస్కర్ రావు గారికి, కుటుంబ సభ్యులకి, ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారం. ముందుగా గుంటూరు పట్టణంలో 200 పడకల ఆసుపత్రిని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ సర్జికల్ ఎక్విప్మెంట్తో ప్రారంభించి నాణ్యమైన సేవల్ని గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ప్రాంత వాసులకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సందర్భంగా భాస్కర్రావు గారికి, వారి తనయులు డాక్టర్ అభినయ్ గారికి, అద్విక్ గారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ప్రస్థానం 2000 సంవత్సరంలో మొదలైంది. ఒక యాదృచ్ఛికం ఏంటంటే, వారు మొట్టమొదటి ఆసుపత్రి నెల్లూరులో 200 పడకల ఆసుపత్రి బొల్లేని హాస్పిటల్ని ప్రారంభించినప్పుడు నేనున్నాను. ఇవాళ సేవల్ని విస్తరిస్తూ 16వ ఆసుపత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా కూడా నేనున్నాను. అయితే చిన్న తేడా ఏంటంటే, ఆనాడు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఉంటున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి నేను ఓఎస్డీగా ఉన్నా. ఇవాళ ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నా. 2 సందర్భాల్లో ఉన్నా అంటే ఆ ప్రస్థానాన్ని నేను ఆనాటి నుంచి ఈనాడు దాకా చూస్తూ ఉన్నా. ఎంతో కఠోర పరిశ్రమ, సేవ చేయాలనే ఆలోచన, ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ వారి జీవన ప్రమాణాలను పెంచాలనే ఆలోచన లేకపోతే ఇతని సుదీర్ఘ ప్రయాణం సాధ్యం కాదు. ఒక ఆసుపత్రి నుంచి వాళ్ళ 16 ఆసుపత్రులు, 200 పడకల ఆసుపత్రి నుంచి 5000 పడకల ఆసుపత్రి, ఒక పట్టణం నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని పట్టణాలకు విస్తరిస్తూ 5 రాష్ట్రాలకు కూడా విస్తరించడం, ఆ క్రమంలో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవడం చిన్న విషయం కాదు. ఈ సందర్భంగా నేను బొల్లినేని కుటుంబంకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వ్యాపారం మనం చూసాం, ఇప్పుడే చెప్పాను నేను, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ చెప్పి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా, ఇంత అధునాతనమైన పరికరాలను సమకూర్చాలన్నా, అదే క్రమంలో ఇటువంటి నైపుణ్యత కలిగిన సిబ్బందిని తీసుకోవాలన్నా చాలా డబ్బుతో కూడుకున్న పని. అయితే ఇంత వ్యాపార కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ వ్యాపార దృక్పథంతో పాటు కాస్త మానవతావాదాన్ని అద్ది సేవాభావంతో దాదాపు 2 దశాబ్దాలకు పైగా విశిష్టమైన వైద్య సేవలను అందిస్తున్నందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రైవేటు భాగస్వామ్యం కూడా రావాల్సి ఉంటుంది. పెద్ద దేశంలో ఈ ఆర్థిక వనరుల ఇబ్బంది ఉన్న దృష్ట్యా ప్రభుత్వంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం వస్తేనే ఏ రంగమైనా ముందుకెళ్తుంది. వారి విశేష సేవలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కొలాబరేట్ చేసి వారి సేవల్ని మరింత విస్తృతం చేసి పేద ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా వారిని నేను మనవి చేసుకుంటున్నాను. నేను ప్రైవేట్ భాగస్వామ్యం అంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి జరగట్లేదా? ప్రభుత్వం నుంచి అనేక రకాలైన పనులు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 10,032 గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, 1800 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 175 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 55 ఏరియా హాస్పిటళ్ళు, 9 డిస్ట్రిక్ట్ హాస్పిటళ్ళు, 17 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అత్యధికంగా 2వ స్థానంలో 18,500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ప్రత్యేకంగా ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించాలా, అటువంటి ఖరీదైన వైద్య సేవల్ని 25 లక్షల వరకు ఖరీదైన వైద్య సేవల్ని కూడా ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవ కింద 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నాను. డాక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, మనం అందరం క్యూరేటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతున్నాం కానీ ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టట్లేదు. కానీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రివెంటివ్ కేర్ మెజర్స్ మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఇవాళ
చాలా పెను సవాలుగా ప్రజల ముందు నిలబడి ఉన్న ఈ ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమున్నాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ డయాబెటీస్ కానీ లేదా ఈ హైపర్ టెన్షన్ని కానీ తగ్గించే ప్రయత్నం చేయడం, వారికి సర్వే చేయడం, వారిని గుర్తించడం, సరైన వైద్య చికిత్సలు అందించడం, తర్వాత గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో, స్టెమీ పేరుతో ఏ సిఎస్సికైనా కూడా గోల్డెన్ అవర్లో ఒక పేదవాడి ప్రాణం పోకుండా కాపాడుకోవడం కోసం 45,000 రూపాయల ఇంజెక్షన్ టెనెక్టాప్లేజ్ని ఉచితంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో పేద ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టెమీ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి గత 4 నెలల్లో 1968 అటువంటి పేద ప్రాణాలని కాపాడడం జరిగింది. ఆ కుటుంబాలు వీధిన పడకుండా వాళ్ళని సంరక్షించుకోవడం జరిగింది. అటువంటి ప్రయత్నాలు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా క్యాన్సర్ ఇవాళ పెను మహమ్మారిగా మారింది. అయితే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే ముందు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని 4 కోట్ల మంది ప్రజలకు ఇవాళ వారి ఇంటి వద్దకు వెళ్ళి ఏ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారో, ఓరల్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు, వీటిని గుర్తించి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవాళ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ 14వ తేదీన ప్రారంభించిన ఈ క్యాన్సర్ పరీక్షలు ఇవాళ 73 లక్షలకి చేరడం జరిగింది. 20% మాత్రమే జరిగింది, కానీ ఇంకా కాస్త ముందుకు జరగాల్సి ఉంది. వీటికి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ దశలో మీరు ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రాణాలు పోకుండా వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. మన ఆర్థిక ప్రగతిలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసే అవకాశం కూడా మనకు కదులుతుంది. దీనికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం. అందుకని నేను ఇటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను కానీ, ఐఎంఏని కానీ, పౌర సమాజాన్ని కానీ, లేదా సమాజంలో ప్రతిభావంతుల వ్యక్తులను కానీ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సర్వైకల్, ఓరల్ క్యాన్సర్కి ముందుకు వస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ కాస్త మూమాట పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలంటే చాలా గ్రామాల్లో మహిళలు ముందుకు రావట్లే. కానీ దాని ఇంపార్టెన్స్ వారికి చెప్పి ప్రాథమిక దశలో గుర్తించడం, లేదా రాబోయే రోజుల్లో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందనే విషయాన్ని వారికి చెప్పి ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహన కల్పించే ప్రయత్నంలో పౌర సమాజం కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాం. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇటీవల 19 లక్షల మంది పిల్లలకి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి దాంట్లో 90,000 మంది విద్యార్థులకి స్పెక్టకిల్స్ అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన చిత్తూరులో రేపు 90,000 మంది విద్యార్థులకి, ఈ కోడ్ లేని చోట 90,000 మందికి రేపు ఉచితంగా అందజేసే కార్యక్రమం కూడా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ ఈ రాష్ట్రంలో చేపడతా ఉంది. అదేవిధంగా 69 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు సహజంగా మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఇప్పటి నుంచే అంగన్వాడీ సెంటర్లలో 6 నెలల పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాని కారణంగా ఇవాళ పిల్లల్ని 4 డిలేస్ ఏవైతే ఉంటాయో, డెఫిషియన్సీస్ కానీ లేదా బర్త్ డిలేస్ కానీ, ఇటువంటి డిసీజెస్ కానీ 4 Ds గుర్తించి తద్వారా 44 రకాల వ్యాధుల బారిన పడే విషయాన్ని గుర్తించి ఇక్కడి నుంచే వాళ్ళ హెల్త్ రికార్డుని కూడా, ఈహెచ్ఆర్ని కూడా తయారు చేసి భవిష్యత్తులో ఆ ఈహెచ్ఆర్ ఆధారంగా కూడా వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించి వాళ్ళలో మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదలకు కూడా కావడానికి ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంటే అనేక రకాలైన కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతూ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైద్య రంగానికి విశేషమైన ఇది అందిస్తున్నప్పటికీ నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ప్రస్తావన తెచ్చారు ఇప్పుడే డాక్టర్ గారు, అవయవ దానం గురించి మాట్లాడారు వారు. అవయవ దానం కూడా మీరు ఒక విషయం చెప్పాల్సింది ఇక్కడ. నేను ఇవాళ ఈ సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చినప్పటి నాటి జూన్ నాటి నుంచి ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగని విధంగా అతి ఎక్కువ మంది 69 మంది అవయవ దానం చేస్తే 252 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. గతంలో ఏనాడు కూడా జరగలేదు. మరి ప్రజలు ఎందుకు ముందుకు వస్తున్నారంటే కారణం ఉంది. డాక్టర్ గారు ఈ మన ప్రభుత్వం వస్తూనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ అవయవదానం చేస్తున్న వారికి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం, వారిని గౌరవంగా ఆసుపత్రి నుంచి ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లడం,
సొంత గ్రామానికి చేర్చడం, తర్వాత జిల్లా అధికారి కలెక్టర్ కానీ లేదా ఎస్పీ సారథ్యంలో వారి అంత్యక్రియలు నిర్వహించే విధంగా కూడా జీవో ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ కుటుంబంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తున్నా, ఆ కుటుంబంలో ఇంత అవయవ దానం చేయడానికి ఇంత ఉదాత్తతో ముందుకు వస్తున్న ఆ కుటుంబాన్ని గుర్తించి, వారి దాతృత్వాన్ని గుర్తించి, వారి గొప్పతనాన్ని గుర్తించి, ఆ కుటుంబంలో ఎవరికన్నా మనం కాంట్రాక్ట్ బేసిస్లో కానీ లేదా అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నా. గతంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రాలేదు అంటే బహుశా వాళ్ళు ఇస్తున్న అవయవాలను కూడా ఏమన్నా బహుశా అనుకున్నారేమో తెలియదు. గతంలో ఏనాడు రాలి 5 సంవత్సరాల్లో రాని విధంగా సడన్ గా ఈ సర్జ్ ఇక్కడి నుంచి జూన్ వచ్చినప్పటి నుంచి అందరు అవయవ దానం ముందుకు రావడానికి జీవో ఒక కారణం కావచ్చు, కానీ ప్రభుత్వం వారి సేవల్ని గుర్తిస్తుంది అనే భావంతో ఇవాళ కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాల నేను అబ్బాయి కూడా ముందుకు రావడం జరిగింది, జెమ్స్ హాస్పిటల్లో దురదృష్టవశాత్తు మరణించిన. అయితే రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని సరిచేయడం అంతా నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ సరిచేయడం చిన్న విషయం కాదు, వాస్తవ పరిస్థితులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే నేను ముందు మంత్రి శాఖకి వెళ్ళిన తర్వాత ఏంది చూద్దామంటే ముందు నాకు చెప్పింది ఏంటంటే, సార్ ముందు 6,500 కోట్ల అప్పు ఉంది, దీన్ని తీర్చండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామని. కాదు కదా, హాస్పిటల్ కట్టచ్చు కదా, దీంట్లో స్ట్రెంథన్ చేయొచ్చు కదా, అక్కడ డాక్టర్ల నియామకం చేయొచ్చు కదా అంటే అవి ఏమీ లేవు. ముందు 6,500 కోట్లు అప్పు ఉంది, ముందు దీన్ని కట్టండి, ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి, అది గతంలో ప్రభుత్వం ఇవ్వకుండా 2,500 కోట్లు అప్పు పెట్టిపోయింది. తర్వాత డ్రగ్స్ సప్లైర్స్కి 1,000 కోట్లు అప్పు పెట్టిపోయింది. తర్వాత చాలా ఆర్భాటంగా మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలకి 700 కోట్లు అప్పు పెట్టిపోయింది. ఎక్కడ చూసినా అప్పు తప్ప మిగతా సేవ కనిపించలే. అటువంటి పాలన సాగింది. వాటిని సరి చేసుకుంటూ ఇవాళ దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉన్నారు, బడ్జెట్ నుంచి కేటాయింపులు చేస్తున్నారు. ఇవాళ అప్పులు చెల్లించుకుంటూ ఆ గ్యాప్స్ సరి చేసుకుంటూ ఆ డెఫిషియన్సీని కూడా సరి చేసుకుంటూ రోడ్డుపాట్లను పూడ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాం. గతంలో ఎప్పుడు ఒక 5 సంవత్సరాల్లో ఒక్క హాస్పిటల్ అప్గ్రేడేషన్ కూడా పోలే. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కట్టడానికి వెసులుబాటు కల్పిస్తే 5 సంవత్సరాల్లో కేవలం 1000 మాత్రమే కట్టగలిగారు. దానికి ఆర్భాటంగా విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టి బొమ్మ వేసుకున్నారు, కానీ వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాల. ఇప్పుడు మిగిలిన 9,000కు పైగా కట్టాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మీద పడింది. అన్ని విధాల అన్ని రకాలుగా కూడా ఇటువంటి చర్యలే తీసుకున్నారు. గతంలో ఏదైతే అప్గ్రేడేషన్ చేశారో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లని, వాటిని కూడా పూర్తి చేయలే. వాటిని పూర్తి చేయకపోతే ఇప్పుడు మనం పూర్తి చేస్తున్నాం. నందిగామ గతంలో 2018లోనే ఎవరు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, అది పూర్తి చేయలే. జమ్మలమడుగులో మంజూరు చేశారు, పూర్తి చేయలే. ధర్మవరంలో మంజూరు చేశారు, పూర్తి చేయలే. వాటిని ఇప్పుడు మనం చేస్తున్నాం. కానీ వాళ్ళు చేసిందల్లా ఏంటయ్యా అంటే ఎన్నికలకు ముందు కొన్ని ఆసుపత్రులని, కొన్ని సిహెచ్సిల్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఉదాహరణకు ఇప్పుడే దుర్గేష్ గారు చెప్తున్నారు, ఎలక్షన్ల ముందు వాళ్ళు ప్రకటన చేసిపోయారంటే డబ్బులు ఇచ్చారా సార్ అన్న, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు కానీ పైసా ఇవ్వలేదని. పోనీ హెచ్ఆర్ ఇచ్చారా సార్ అన్న, అది ఇవ్వలేదని. అంటే మీరు డబ్బులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 5 పైసలు నిధులు ఇవ్వకుండా, హెచ్ఆర్ ఇవ్వకుండా అప్గ్రేడేషన్ ఎలా సాధ్యమవుతుందో మరి ఆ గౌరవ 5 సంవత్సరాలు అటువంటి అద్భుత పాలనను అందించిన వ్యక్తులే సమాధానం చెప్పాల్సింది. ఇవాళ మాట్లాడుతుంటారు, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మనకు అవసరం ఏంటి, మనం ఎంతవరకు మనం తట్టుకోగలమనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలా. ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు కదా, ఈ హెచ్ఆర్ కూడా అంటే ఫ్యాకల్టీ కూడా అంత మొత్తంలో అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని కూడా గమనించుకోవాలా. ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టారు, పూర్తి చేయలేకపోయారు. 5 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 14% మాత్రమే ఉందని అంటే మీరు అర్థం చేసుకోవాలి.